Hello, my beautiful people. Welcome to my channel, J Lifestyle and Vlogs. సో ఈరోజు వీడియో వచ్చేసి 10 మినిట్స్లో మనం చక్కగా ఇలా శారీ మీద ఎలా రెడీ అవ్వచ్చు అని చూపిస్తున్నాను అనమాట. సో నేను హెడ్ బాత్ చేశాను, నా హెయిర్ ఇంకా తడిగా ఉంది. సో ఫస్ట్ అనుకున్నాను కొంచెం హెయిర్ స్టైల్ కూడా చూపిద్దామని, బట్ చాలా తడిగా ఉంది కదా హెయిర్, అందుకనే ఐఎమ్ జస్ట్ లీవింగ్ ఇట్ అనమాట. కొంచెం ట్యాంగిల్స్ రిమూవ్ చేసేసి నేను ఇలా వదిలేస్తాను. అండ్ చాలా బేసిక్ క్రీమ్స్ నేను యూస్ చేస్తాను. నేను ఎక్కువ మేకప్ యూస్ చేయను అనమాట, ఫౌండేషన్లో అట్లాంటివన్నీ ఏమీ యూస్ చేయను. సో నేను యూస్ చేసే క్రీమ్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. సో డర్మటాలజిస్ట్ సజెస్టెడ్ క్రీమ్స్ అనమాట నేను వాడుతుంది. సో ఎవరన్నా కావాలి అని అనుకుంటే మీరు కూడా కింద కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను దాని మీద. సో ఐఎమ్ జస్ట్ టైయింగ్ మై హెయిర్. సో చూసారు కదా, ఇలా ఫేస్ మీద ఎట్లాంటి హెయిర్ అది లేకుండా ఉండాలి. సో ఆయిలీగా కనిపిస్తుంది కదా. బై ద వే ఈ వీడియో నిన్న రిలీజ్ అయింది. అండ్ అంటే శారీ డ్రాపింగ్ చూపించాను అనమాట కదా, అదంతా పోతుంది. సో యూజువలీ ఐ డూ ది సేమ్. అంటే స్నానం చేసిన వెంటనే అయితే అలా చేయను, బట్ ఏదైనా కొంచెం స్నానం చేశాక 2-3 గంటల గ్యాప్ ఉంది, తర్వాత రెడీ అవ్వాలి అని అనుకున్నప్పుడు నేను జస్ట్ రోజ్ వాటర్ స్ప్రే చేసేసి ఇలా వైప్ చేసేస్తాను. సో దట్ ఇట్ రిమూవ్స్ ఆల్ ద జిడ్డు ఉంటుంది కదా, అదంతా పోతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఎక్రాన్ ఆక్వా జెల్. దిస్ ఇస్ అ సన్ స్క్రీన్ లోషన్ ప్లస్ మాయిశ్చరైజర్ అనమాట. దీన్ని నేను బేస్గా వాడుతున్నాను. సన్ స్క్రీన్ వాడడం చాలా 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 ఇంపార్టెంట్. ఈవెన్ దో మీరు ఇంట్లో ఉన్నా కానీ సన్ స్క్రీన్ కంపల్సరీ యూజ్ చేయండి. సో ఈ ఎక్రాన్ ఆక్వా జెల్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది డర్మటాలజిస్ట్ సజెస్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, ఇది సన్ నుంచి ప్రొటెక్షన్తో పాటుగా నాకు ఏంటంటే మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది అనమాట. సో మనం డిఫరెంట్గా మాయిశ్చరైజర్ అప్లై చేయాల్సిన అవసరమే ఉండదు. సో నేను బెంగళూరులో ఉంటాను, అండ్ నా క్లైమేట్కి నా ఆఫీస్లో ఎప్పుడు ఏసీలో ఉండేదాన్ని కదా. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఎండలోకి ఒక 10 మినిట్స్ వెళ్ళినా కూడా ఫేస్ మీద స్మాల్ బంప్స్ అట్లా వచ్చాయి నాకు. సో అందుకని నాకు ఆయన సజెస్ట్ చేశారు. అప్పటి నుంచి నేను ఇదే వాడుతున్నాను. ఆల్మోస్ట్ లైక్ 1.5 ఇయర్ అనుకుంటా. సో అప్పటి నుంచి నేను ఇదే వాడుతున్నాను. ఇది నేను జస్ట్ నెక్స్ట్ యూజ్ చేస్తున్న క్రీమ్ కూడా డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారు. సో ఫర్ యువర్ రెఫరెన్స్ నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీలో ఎవరైనా కావాలి అని అంటే తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు కమెంట్ చేయొచ్చు ఒక ఫుల్ వీడియో ట్యుటోరియల్ దాని మీద చేయండి అని అంటే. సో ఐ విల్ డూ ఇట్. సో దీన్ని మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. అయితే సూపర్గా బ్లెండ్ అయిపోతుంది, ఎలాంటి ఆయిలీనెస్ కానీ గ్రీజీనెస్ కానీ అనిపించదు. కొన్ని సన్ స్క్రీన్ లోషన్స్ రాసాక వైట్ కలర్గా అలా కనిపిస్తాయి కదా, అట్లాంటిది ఏమి ఉండదు. చూసారు కదా, సూపర్గా బ్లెండ్ అయింది. సో ఇది రాసి ఒక 5 మినిట్స్ వదిలేసాక, ఇది డర్మాడివ్ అనమాట. ఐఎమ్ నాట్ షూర్ ఈ ప్రోడక్ట్ మీకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దొరుకుతుందో లేదో అని. ఇది సేమ్ ఫౌండేషన్ లాగే ఉంటుందన్నమాట. సో మీడియం కవరేజ్ ఇస్తుంది. ఇట్స్ నాట్ యాక్చువల్లీ అ ఫౌండేషన్ క్రీమ్. సో ఇది ఫేస్కి ఒక మీడియం కవరేజ్ ఇస్తుందని నాకు ఫీల్ వస్తుంది. సో చూడండి, నేను అండర్ ఐ మీద కూడా అప్లై చేస్తున్నాను కదా. సో చూపిస్తాను చూడండి. నేను ట్రై చేస్తాను అమెజాన్లో, ఒకవేళ దొరికితే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ మీడియం కవరేజ్ ఇస్తుంది కంప్లీట్గా. మంచి లుక్ ఉంటుంది. ఒక ఫౌండేషన్ రాస్తే ఎట్లా వైట్గా యాషీ కలర్గా ఉంటుంది కదా, అలా ఉండదు. సో ఎస్పెషల్లీ నాలాంటి స్కిన్ టోన్ వాళ్ళు, మీడియం స్కిన్ టోన్, డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇటు సైడు అటు సైడు డిఫరెన్స్ చూసారు కదా. అండర్ ఐ కూడా చాలా మంచిగా కవర్ అవుతుంది అనమాట. సో ఫుల్ కవరేజ్ అయితే ఇవ్వదు, మీడియం కవరేజ్ ఇస్తుంది, బట్ ఇట్ డజంట్ లీవ్ ఎనీ యాషీ థింగ్ ఆన్ ఫేస్. సో ఇవి రెండు నేను ఆల్మోస్ట్ లైక్ 1.5 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఐఎమ్ రియలీ లవింగ్ ఇట్. సో ఐఎమ్ నాట్ అ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. నేను ఎలా యూజ్ చేస్తానో నేను అదే చెప్తున్నాను అనమాట. సో వీటన్నిటిని మంచిగా, ఇవేం పెద్ద బ్లెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, చాలా ఈజీగా మంచిగా బ్లెండ్ అయిపోతాయి అనమాట, క్రీమ్స్ కదా. సో చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి లాక్మీ ఫౌండేషన్ పౌడర్. సో దీన్ని కొంచెం తీసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ ఐస్ అండ్ అప్పర్ ఐలైడ్ ఉంటుంది కదా, వీటిని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి కొంచెం పౌడర్ తోటి. కొంచెం ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే కొంచెం సేపు అయ్యాక అది మొత్తం మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది, సెట్ అయిపోతుంది.
సో దీన్నే నేను ఓవరాల్ ఫేస్ యూస్ చేస్తానన్నమాట. సో ఇవి వచ్చేసి చాలా నార్మల్, లైక్ ఎవ్రీబడి దగ్గర ఉంటుంది కదా, అందరి దగ్గర ఉంటుంది కదా ఈ లాక్మీ పౌడర్ అనేది. చాలా బేసిక్ అన్నమాట. సో నేను చూపిస్తున్న మేకప్ కూడా చాలా బేసిక్ మేకప్. నేను ఎస్పెషలీ ఇట్లా ఏ డ్రెస్సెస్ వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ లైక్ సేమ్ ఉంటుంది నా రొటీన్. సో నేను ఇప్పుడు ఐబ్రోస్ చేసుకుంటాను. సో చూసారు కదా, ఐబ్రోతో పాటు ఈ బ్రష్ కూడా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కూడా నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. సో సారీ, నా ఐబ్రోస్ చేపించలేవు, బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ నుంచి గీతలు గీయకుండా ఎప్పుడైనా కూడా మిడిల్లో నుంచి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. కింద అవుటర్ లైన్ డ్రా చేసుకోండి, అండ్ పైన కూడా అవుటర్ లైన్ డ్రా చేసుకోండి. సో మన డిజైర్డ్ షేప్ వచ్చింది అని మనకు అనిపించినప్పుడు, సో చూసారు కదా, అక్కడి నుంచి ఫిల్ చేశాను నేను. సో అట్లా అవుటర్ లైన్ చేసుకొని తర్వాత మిడిల్లో అంతా ఫిల్ చేసుకోవచ్చు. సో చాలా ఎక్కువ ఫిల్ చేయొద్దు, చాలా తక్కువ ఫిల్ చేయండి. ఎందుకంటే నా ఐబ్రోస్ ఆల్రెడీ మంచిగా థిక్గానే ఉన్నాయి కాబట్టి ఐ జస్ట్ నీడ్ ఒక టైప్ ఆఫ్ లైన్ అనమాట, అంతే. సో స్టార్టింగ్లోకి వచ్చేటప్పటికి జస్ట్ అప్వర్డ్ స్ట్రోక్స్ ఇస్తున్నాను, సో దట్ ఏంటంటే మనకి చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. ఇది మనం యాక్చువల్లీ ఏదో అప్లై చేసినట్టు అనిపించదు అనమాట. సో చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో. సో సేమ్ ప్రాసెస్ ఫర్ ది అదర్ ఐబ్రో. ఫస్ట్ ఎప్పుడైనా అవుటర్ లైన్ చేసుకోవాలి, అండ్ సెకండ్ థింగ్, స్టార్టింగ్ నుంచి డ్రా చేయకూడదు, కొంచెం స్టార్టింగ్లో కొంచెం గ్యాప్ వదిలేసి డ్రా చేసుకోవాలి. ఇట్లా పైకి వచ్చేటప్పుడు అప్వర్డ్ స్ట్రోక్స్లోకి రావాలి. సో ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే మీరు ఐబ్రోస్ చాలా మంచిగా చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈ స్టిక్ యూస్ చేస్తున్నాను. ఇదేంటంటే కాంటోర్ అండ్ హైలైటర్ అనమాట. సో దీన్ని నేను చాలా రేర్గా యూస్ చేస్తాను. ఎక్కడన్నా స్పెషల్ పార్టీస్కి, ఫంక్షన్స్కి అట్లా వెళ్ళాలి అని అంటేనే యూస్ చేస్తాను. సో రెగ్యులర్ లైఫ్లో అంత పట్టించుకోను నేను. సో ఇదేంటంటే మనకి ఫేస్ని చిన్నగా ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. ఇది నేను ఇప్పుడు అప్లై చేసింది కాంటోర్ అనమాట. సో ఇది యూస్ చేయడం వల్ల ఫేస్ చిన్నగా కనిపించినట్టు ఉంటుంది. సో అంతవరకు రాస్తే సరిపోతుంది. అండ్ నోస్ కూడా ఇంత లావ్ నోస్ ఉంటుంది కదా, కానీ కాంటోర్ చేసినప్పుడు మనకి ఈజీగా కొంచెం షార్ప్ నోస్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో నేను చాలా లైట్గా అప్లై చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఈజ్ నేను ఇంట్లోనే ఉంటున్నాను, ఎక్కడికి వెళ్ళట్లేదు. సో మీకు జస్ట్ బేసిక్స్ చూపించడానికి నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను కాబట్టి సో చాలా తక్కువ అప్లై చేస్తున్నాను నేను. సో ఇప్పుడు మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇట్లా బ్లెండ్ చేసినప్పుడు ఏంటంటే మనకి చీక్ బోన్ చాలా హైలైట్ అవుతుంది, అండ్ మనకి ఫోర్ హెడ్ కూడా ఎక్కువ లావుగా అంటే పెద్దగా ఉన్నట్టు అనిపించదు అనమాట. సో చూసారు కదా, ఇట్ సైడ్ చీక్ బోన్ హైలైట్ అవుతుంది. మనం ఆల్రెడీ సైడ్ నుంచి ఉంటే ఇట్ సైడ్ ఆల్రెడీ మనకి షేప్ నీట్గా కనిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ కాంటోర్. సో మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి మొత్తం. సో నెక్స్ట్ వచ్చేసి మన లిప్స్టిక్ కాదు, నెక్స్ట్ వచ్చేసి మన ఐ మేకప్ కోసం నా దగ్గర ఇక్కడ ఒక ప్యాలెట్ ఉంది, ఐ షాడోస్ ప్యాలెట్. ఇది కూడా నేను చాలా రేర్గా యూస్ చేస్తాను. సో ఈ కలర్ నేను ఎక్కువ యూస్ చేస్తాను అనమాట. ఇది రోజ్ రెడ్. సో చాలా లైట్గా ఉంటుంది, అండ్ ఎందుకంటే నాకు స్పెషల్గా మేకప్ ఫీలింగ్ రాకూడదు, బట్ చూసినప్పుడు ఒక మంచి గ్లిమ్స్ ఇవ్వాలన్నమాట. బాగుంది అన్నట్టు అనిపించాలి, కానీ మేకప్ యూస్ చేసినట్టు అనిపించకూడదు. సో అందుకని ఇది యూస్ చేస్తాను. సో ఈ కలర్ ఏంటంటే చూసారు కదా, డిఫరెన్స్ తెలుస్తుంది కానీ హైలైట్ అవ్వట్లేదు. సో అంత బాగుంటుంది.
దీన్ని జస్ట్ నేను ఫింగర్‌తోనే యూజ్ చేస్తున్నాను. బ్రష్ చాలామందికి అలవాటు ఉండదు. కొంతమంది దగ్గర బ్రష్ ఉండదు. ఈ వీడియో చూసిన వాళ్ళందరి దగ్గర కూడా బ్రషెస్ ఉన్నాయో లేదో నాకు తెలీదు. అందుకనే మాక్సిమం నేను చేత్తోనే చేయడానికి ట్రై చేశాననమాట. సో, ఏదైనా కూడా మనకి చేత్తోనే బ్లెండ్ చేస్తే కూడా మంచిగా ఉంటుంది. బట్ డబుల్ షేడ్స్‌కెళ్ళినప్పుడు బ్రషెస్ ఉంటే బావుంటది. సో, చూసారు కదా! ఇంకొక చిన్న టిప్, మనం ఏ కలర్ అయితే పైన ఐలిడ్ పైన యూజ్ చేస్తున్నాం కదా! అదే కలర్‌ని కొంచెం కింద ఐలైనర్ దగ్గర అంటే లోవర్ వాటర్ లైన్ ఉంది కదా! అక్కడ కొంచెం స్మడ్జ్ చేస్తే ఏంటంటే ఒక మంచి లుక్ వస్తుందనమాట. సో, చూసారు కదా! ఈ ఐకి, ఆ ఐకి ఎంత డిఫరెన్స్ ఉందో. సో, కొంచెం అట్లా స్మడ్జ్ చేస్తే చాలు. చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తది. సో, నెక్స్ట్ వచ్చేసి మన ఐలైనర్. సో, ఈ నేనేం చేస్తానంటే బేసికల్‌గా ఐలైనర్ యూజ్ చేస్తే నేను మస్కారా యూజ్ చేయను. మస్కారా యూజ్ చేస్తే ఐలైనర్ యూజ్ చేయను. ఎందుకంటే మస్కారా వేసుకొని ఐలైనర్ యూజ్ చేస్తే నాకు ఐస్ అనిపిస్తుంది చాలా అటెన్షన్ మొత్తం ఐస్ మీదకెళ్ళిపోతుందేమో అన్న ఫీలింగ్ వస్తదనమాట. సో, అందుకని నేను అట్లా ఫాలో అవ్వను. సో, ఈరోజు నేను ఐలైనర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను మస్కారా యూజ్ చేయట్లేదు. సో, మీలో ఎవరైనా ప్రిఫర్ చేసే పనైతే మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ ప్రిఫర్. అండ్ నేను ఐలైనర్ రాయడంలో గూడా నాకసలు పెద్ద స్పెషాలిటీ ఏం లేదు. నాకు వింగ్స్ అన్నీ రావు. నాకొచ్చింది జస్ట్ ఇది. సో, ఐయామ్ ఓన్లీ డూయింగ్ థాట్. అంటే నేనెప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. నాకు ఐస్ డస్ట్ అలర్జీ ఉంది. సో, ఐస్‌లోకి ఏదైనా ఎళ్తదేమో అని నేను చాలా దూరంగా ఉంటాను. ఐ మేకప్ ఇట్లాంటి వాటన్నిటికి కొంచెం దూరంగా ఉంటాను. సో, చూసారు కదా! సో, బేసిక్ ఐలైనర్ అనమాట. బేసిక్. సో, లిప్‌స్టిక్ మై ఫేవరెట్ పార్ట్. నాకు లిప్‌స్టిక్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో, నేనిక్కడ 2 కలర్స్ తీసుకుంటున్నాను. సో, 2 ఒకటేమో మ్యాక్, ఒకటేమో లాక్మీ. ఐ థింక్ 2 లాక్మీ. ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ ద నేమ్స్. బట్ ఇక్కడ నా దగ్గర 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఈ 2 లాక్మీ. ఒకటేమో కలరో బార్ అండ్ సెకండ్ వన్ ఈజ్ లాక్మీ ఐ గెస్. సో, నేను ఫస్ట్ ఏంటంటే ఇట్లా చూసుకుంటాననమాట. డ్రెస్ మీదకి ఏది హైలైట్ అవుతుంది అని. ఏది హైలైట్ అవుతే నేను దాన్నే యూజ్ చేస్తాను. సో, ఐ గో విత్ కలరో బార్. సో, నేను ఇక్కడ చేసే ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఇట్లా లిప్‌స్టిక్ కార్నర్ ఉంటుంది కదా! ఆ కార్నర్‌తోనే నేను మన లిప్ దగ్గర ఔటర్ లైన్ డ్రా చేస్తాననమాట. సో, చాలామంది దీనికోసం మళ్ళీ లిప్ పెన్సిల్ అని, లిప్ లైనర్ పెన్సిల్ ఇయన్నీ తీసుకొస్తారు. బట్ ఐ డోంట్ ప్రిఫర్ ఆల్ దోస్ థింగ్స్. సో, ఇదే లిప్‌స్టిక్ తోటి మనం ఆ కార్నర్‌ని యూజ్ చేసుకొని మంచిగా బార్డర్ గీసేసుకొని తర్వాత జస్ట్ ట్యాప్ చేసి ఫిల్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఏం చేస్తానంటే కింద గీసిన బార్డర్ ఉంది కదా! దాన్ని స్మడ్జ్ చేస్తాను ఇట్లా ఫింగర్‌తోని. సో, ఇప్పుడు పైన అప్పర్ లిప్ దగ్గర ఆ కార్నర్స్ ఉన్నాయి కదా! పైన 2. సో, ఇట్లా లిప్‌స్టిక్‌ని అక్కడ పెట్టి కొంచెం కిందకన్నామంటే ఆ 2 కార్నర్స్ హైలైట్ అవుతాయన్నమాట. సో, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై ట్రిక్. సో, ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ లైక్ ఆల్ మై ట్రిక్స్ చెప్పేస్తున్నాను. సో, మీకేది బాగా నచ్చిందని కింద కామెంట్ చేసి చెప్పండి. సో, ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. నోస్ మీద ఉన్న కాంటూర్ మర్చిపోయాను. స్మడ్జ్ చేయడం మర్చిపోయాను. సో, దీన్ని కూడా ఒకసారి మంచిగా స్మడ్జ్ చేయాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మన లాస్ట్ స్టెప్ దట్ ఈస్ హైలైటర్. సో, హైలైటర్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మంచిగా కాంటూర్ చేసిన దగ్గర హైలైటర్ యూజ్ చేసుకుంటే మనం నోస్ చాలా షార్ప్‌గా ఉన్నట్టు కనిపిస్తదనమాట. అండ్ హైలైట్ చేస్తున్నాం అనమాట ఆ పాయింట్స్. ఓకే, కొన్ని బేసిక్ పాయింట్స్ హైలైట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఐబ్రోస్ దగ్గర, నోస్ దగ్గర, కింద చిన్ అండ్ లిప్ పైన. సో, ఒక బ్యూటిఫుల్ లుక్ వస్తుందనమాట దీంట్లో. ఎస్పెషల్లీ మీకు ఎప్పుడైనా ఫోటోషూట్ అట్లా ఉన్నప్పుడు ఇది ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. సో, చూసారు కదా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఫటాఫట్ అని హెయిర్ కూడా చేసేసుకుంటాను. సో, మీకు హెయిర్ ట్యుటోరియల్ కావాలి అని అంటే మీరు కింద కామెంట్ చేయండి. నేను ఎలా చేస్తున్నాను ఏంటి అని ట్యుటోరియల్ చేస్తాను.
సో ఇప్పుడు మనం పండుగ స్పెషల్ అండ్ చీర స్పెషల్ ఏది ఎంత మేకప్ చేసినా బొట్టు అనేది లేకపోతే దాని లుక్ రాదు కాబట్టి సో ఇప్పుడు టైం ఫర్ బట్టు బిళ్ళ. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ యూజింగ్ ఫర్ దిస్ సారీ. సో ఐ బేసికలీ హ్యావ్ 2 షీట్స్. ఒకటి ఇది, ఇంకొకటి ఒక చిన్న స్టోన్ లాంటిది. సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. సో చూసారు కదా మంచి లుక్ వచ్చింది. అండ్ ఇప్పుడు పట్టు చీర అంటే దాని మీదకి బుట్టలు ఉండాలి, అప్పుడే మన తెలుగు అమ్మాయిలకి బాగా అందం కదా. సో ఇప్పుడు నా దగ్గర బుట్టలు ఉన్నాయి, అవి పెట్టేస్తాను అనమాట తీసి. నేను యూజువల్గా చాలా సింపుల్గా ఉంటాను అనమాట. సో నా ఇయర్ రింగ్స్ చూసారు కదా, ఇవే ఇయర్ టాప్స్ నేను యూజ్ చేసేది డైలీ బేసిక్ లైఫ్లో. సో until unless there is a special occasion or going out ఇలా ఏమన్నా ఉంటే తప్పితే. సో అలాంటప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, చాలామంది నన్ను అంటారు, నువ్వు రెడీ అయితే చాలు ఒక డిఫరెంట్ పర్సన్ లాగా కనిపిస్తావు అని. సో ఐ విల్ కీప్ మై సెల్ఫ్ వెరీ వెరీ యునో లైక్ సింపుల్, వెరీ సింపుల్. అందుకే నేను రెడీ అయిపోయినప్పుడు ఐ కన్వర్ట్ లైక్ అ డిఫరెంట్ పర్సన్. రోజు మనం ఇలా రెడీ అయిపోయాం అనుకోండి, ఏం స్పెషాలిటీ ఉండదు. సో ఇప్పుడు ఒకసారి రెడీ అయితేనే ఆ స్పెషాలిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఇట్స్ జ్యువెలరీ టైమ్. సో మంచి నెక్లెస్ కావాలి దీని మీదకి. సో ఐ హ్యావ్ దిస్ బిగ్ నెక్లెస్. నేను చూస్తున్నాను, యాక్చువల్లీ 2 ఉన్నాయి నా దగ్గర. సో ఏది బాగుంటుంది అని చూస్తున్నాను. ఈ నెక్లెస్ నిన్న మనం శారీ చేసాం కదా, శారీ డ్రాపింగ్ చేశాను కదా, సో దాని మీద పెట్టుకొని చూసాను అనమాట. కానీ నాకు ఎందుకో చాలా నా ఫేస్ కన్నా ఇదే ఎక్కువ హైలైట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. సో ఐఎమ్ థింకింగ్ టు స్విచ్ ఇట్ టు అ సింపుల్ వన్. ఎప్పుడైనా మనం పెట్టుకున్న జ్యువెలరీ కానీ, వేసుకునే మేకప్ కానీ, ఏదైనా కానీ, అంటే నా పర్సనల్ ఫీలింగ్, అది మనల్ని డామినేట్ చేయకూడదు, మనం వాటిల్ని డామినేట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను అనుకోండి, నేను బాగా కనిపిస్తాను దానికన్నా. దట్ ఈస్ ద ఓన్లీ ఫండా. సో చూసారు కదా, ఇప్పుడు అంత అటెన్షన్ మొత్తం నా ఫేస్ మీదకి వెళ్ళిపోతుంది, జ్యువెలరీ మీదకి వెళ్ళకుండా. సో దిస్ ఇస్ వాట్ ద ఫైనల్ లుక్. సో న్యూ బ్రైడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి కానీ, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లా వెళ్ళాలనుకున్నప్పుడు కానీ, సో ఈ సింపుల్ మేకప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీగా మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ మంచి మంచి ఛాలెంజింగ్ వీడియోస్ వస్తున్నాయి నెక్స్ట్ వీక్ నుంచి. సో స్టే with me, support me. I'll see you guys in my next video. Bye bye. Friends, subscribe to my channel and turn on the notification bell so that whenever I upload new video you will receive the notification.